అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమిల్లి గారు. సార్, నమస్కారం అండి. 2019లో ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే సెక్రటేరియట్లో ఉన్న ఉద్యోగులు నానా హంగామా చేశారు, నానా రభస చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి వ్యతిరేకత చూపించారు. పైగా ఎక్కడగా ఆయన ఫోటోలు ఉండకూడదు, కోడ్ అని చెప్పేసి తీసేశారు. కొన్ని చోట్ల పగులు కొట్టారు, అన్ని చేశారు. ఏంటి సార్ ఈసారి ఎలక్షన్ కూడా వచ్చి 3-4 రోజులైనా ఎటువంటి ఛాయలు లేవు. అసలు ఏమంటారు దీని మీద? ఏంటి ఆయన అన్ని ఇచ్చినా, అన్ని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా? యా, చెప్పండి సార్. గత ఎన్నికలప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలాగో పొటాలు అవి తీసేస్తారో, ఫలితాలు వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ ఫలితాలు వచ్చిన తర్వాత చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే కాదు, ఫలితాలు వచ్చిన తర్వాత చేశారు. పటాలు తీసి కింద పాడేయటం ఇలాంటివన్నీ ఫలితాలు. కోడ్ వచ్చినప్పుడు పటాలు తీసి పక్కన పెట్టేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం ఆ పటాలు తీసుకెళ్లి బయట పాడేయడం, కొంతమంది కాలుతో తొక్కడం కూడా చేశారు. ఆ చేసిన పాపానికి ఫలితం అనిపించారు. అంటే ఈ 5 ఏళ్లలో ఏ రోజు కూడా 1వ తారీఖు జీతం తీసుకోలేదు. అంటే ఆ పనిష్మెంట్ అన్నమాట. అంటే మీకు ఎలా ఉంటుందంటే, పాపం ఇది వరకు ఎప్పుడో త్రేతాయుగంలో ద్వాపర యుగంలోను వచ్చి జన్మలో మళ్ళీ ఇంకో జన్మెత్తిన తర్వాత ఆ పాప పరిహారాలు లేకపోతే పుణ్య కార్యక్రమాల తాలూకు ఫలితాలు ఉండి, ఇప్పుడు అలా కాదు. ఇమీడియట్ ఆ నెల క్రితం నవాబు పోయాడు, ఇప్పుడు నవాబు. ఇలాగే ఉంటుంది అనమాట. ఏదైనా సరే ఒక 6 నెలల క్రితం మనం బీజేపీని ఎరగదిక్కేసుకోడు, ఇప్పుడు నోరు మూసుకుంటున్నాం. కారణం ఏంటి అంటే, బీజేపీ పార్టీ లేకపోతే టీడీపీలో కలిసిందని కాదు. ఓరి అమ్మ బాబు, ఈ దుర్మార్గుని ఎదుర్కోవాలంటే వీళ్ళు ఏదో తంటలు పడుతున్నారు, వాళ్ళకి అడ్డం పడుతుంది, ఎందుకు బాబు వాళ్ళు సావలే అని చెప్పేసి వదిలేస్తాం అంతే. బీజేపీ మీద కొత్తగా ప్రేమ నాగా, వాళ్ళ మీద ఉన్న డోకొచ్చి అసహ్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ మోడీ గారి మీద, వాళ్ళ మీద ఎలా అంటే చాలా మంది బాధపడుతున్నారు, మీరు ఎందుకు వాళ్ళ మీద పడతారో అది ఇది. ఇప్పుడు మన అభిప్రాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోం. అంటే మనం నమ్మిన దానికి మూర్ఖత్వం కాదు ఇది. అంటే వాళ్ళు కేజ్రీవాల్ అరెస్ట్ అయినా, లేకపోతే ఇంకో కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింస విషయంలో కానీ, సాక్షాత్తు మోడీ గారి సభలో అధికారుల వైఫల్యాల మీద కానీ వాళ్ళ తాలూకు రియాక్షన్ చాలా తక్కువగా ఊహించిన దానికన్నా తక్కువగా ఉంది. చాలా సమయం గడిచిపోతుంది కదా, 5-6 రోజులు అయిపోయింది, అప్పుడు 6 రోజులు అయిపోయింది. మరి ఇలాంటివన్నీ ఇప్పుడు యాక్చువల్గా మనుషులు చంపేస్తున్నారు. వాళ్ళు పిలిచి కొట్టెట్టి పేరంటానికి పిలిచినట్టు పిలిచి ఏమైందంటే, వాళ్ళు ఆ వచ్చిన ఆఫీసర్లు ఏం చెప్తారు, వాళ్ళు తప్పంటారు. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు అన్నట్లు ఆరితేరిపోయినారు అబద్ధాలు. అంటే వైసీపీ పార్టీతో అంటకాగారంటే వాడు ఆఫీసర్ అన్న విషయం మర్చిపోయి ఆ బందిపోటు దొంగల గుంపులో వాళ్ళగా మాట్లాడతారు. బందిపోటు దొంగల్లో ఇప్పుడు అందులో ఆ గుంపులు కలిసిపోయిన తర్వాత వాళ్ళ మాట మాట్లాడతారు కదా. ఇవన్నీ విచారణ వీళ్ళు చెప్పాలా, వాళ్ళు వివరణ అడిగి ఫార్మాలిటీగా ఉండాలి అంతే. చర్యలు అయితే ఇమీడియట్ గా తీసుకుని అప్పుడు విచారణ చేయాలా. ఇవన్నీ లేట్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. దీనివల్ల మైనస్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఖచ్చితంగా ఏమీ నష్టం ఉండదండి. రేపొద్దున్న బీజేపీ పార్టీ తరపున నిలబడే వాళ్ళు, ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్యే సీట్ల కోసమైనా వాళ్ళ ప్రాతినిధ్యం కోరుకునే వాళ్ళు చాలా నష్టపోతారు. టీడీపీ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వాళ్ళు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కూటమిలో ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉంటాం, న్యూట్రల్ గా ఉంటాం, లేదంటే పొత్తు ధర్మాన్ని పాటిస్తాం, అరాచకాల అన్యాయాల్ని సహించం అనేటువంటి సందేశం ప్రజలకు పంపించాలా. అది పంపించకుండా అప్పాబావ నాటకం ఆడతాం, అటోగోడికి ఇటుగోడికి వేస్తాం, వీళ్ళతో పెళ్లి చేసుకుని వాళ్ళతో రంపు చేస్తాం అనేటువంటి వ్యవహారం చేస్తే ప్రజలేం సన్నాసులేం కాదు. ఆల్రెడీ మీరు ఇన్నాళ్ళు ఆ రంకుని వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తే కనుక వాళ్ళు దెబ్బైపోతారు. ఎవరు? ఈ ఎంపీ. అక్కడ ఏ కాంగ్రెస్ వాడు గట్టు నిలబట్టడం, పెద్ద వెడల్పైన మొహం ఉన్నవాడు అన్నగెత్తడు, వాళ్ళు పోతారు. టీడీపీ నుంచి కదా, టీడీపీ జనసేన ఓట్లు కదా ట్రాన్స్ఫర్ అవ్వాలి వాళ్ళకి 90%. వాళ్ళదేముంది 1%, 2%. ప్రతి నియోజకవర్గానికి 2,000, 3,000, 4,000 ఉండవు, ఒక 2,000 లోపు ఉంటాయి. అవి ట్రాన్స్ఫర్ అయినా అవ్వని వీళ్ళకి ఫరక్ ఉండదు. 7 ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు గబ్బిలాలో ఏలాడబడి ఉన్నారు బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు. ఆ భవంతి పురాతనమైన భవంతి లాగా బీటలు తీసేసి కూలిపోవడం సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని ఏదో రిపేర్లు చేసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ లాగా కనపడుతుంది. అందులో గబ్బిలాగా ఏలాడబడుతున్నారు. ఎప్పుడోకప్పుడు ఎవడప్పుడు వచ్చి హో ఈయన అరవకుండా ఉంటాడా, ఎగరకుండా ఉంటామా అని, ఏదైనా పని జరగకుండా ఉంటా అని. ఇవాళ ఈ పొత్తులోకి వచ్చారు కాబట్టి కొంత ఆశ పుట్టింది. టికెట్ల కోసం సోము వీర్రాజు లాంటి వాడు కూడా టికెట్ దగ్గర ట్రై చేస్తున్నాడు. సిగ్గులేదు అసలు అతను. ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని చెప్పేసి ఓటు అడుగుతానికి వస్తాడండి. ఆ ముఖానికి సిగ్గట్లేదా భగవంతుడు? వాడు సిగ్గు తెలుసుకోవాలి కదా.
ఒకవేళ బాగా బీజేపీ కానీ టీడీపీ చంద్రబాబు గారే వచ్చి పోటీ చేయమంటే సారీ అండి నేను పోటీ చేయను, నా ముఖానికి సిగ్గు ఉంది, నేను ఏమీ చేయలేదు, మిమ్మల్ని ఎప్పుడు విమర్శించేవాడిని, మీ జెండా మెడలో వేసుకుని ఓటు ఎలా అడగరండి, మీతో పాటు వేదిక ఎలా పంచుకోను అని సిగ్గుపడాలా. ఆయన ఇడ్లీ తినారు కదా సార్ బాగా. ఇవన్నీ వదిలేసుకుని మళ్ళా టికెట్ కావాలని కూర్చున్నాడు అంటే వీళ్ళు ఇంకా వైసీపీతో పొత్తులో ఉన్నారు, ఆ చెడగొట్టేసి ఆ సీట్ వాళ్ళకి అమ్మేసుకుంటాడు ఆ సీటు. ఇలాంటి శాస్త్రాలు చేయకూడదండి. ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎవడన్నా కానీ ఏ పార్టీ అయితే మనకేంటి, ఏ పార్టీ వాడైనా కఠినమైన చర్యలు తీసుకోవాలా. అది చెప్పుకోవడం సరిపోతుంది. సాక్షిలో ఏ వేసాడో దానికి వ్యతిరేకంగా ఆలోచించుకోండి మీరు అంతే. వాడు 175 వస్తానని అనుకోండి, ఓటు కూడా రాదని లెక్క. వాడు టీడీపీని ఏమన్నాడు అనుకోండి, దానికి రివర్స్ లో చూసుకోండి అంతే. మీరు ఉల్టగా చూసుకుంటే అర్థం పెడితే దానికి రివర్స్ లో కనపడుతుంది. అలా అది చూసుకుని చదువుకోండి చేస్తాను. వీళ్ళు ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళు కొంతమందిని తీస్తున్నారు, 30 మంది 40 మంది, వాళ్ళు 2 లక్షల మంది పైన ఉన్నారు, 4 లక్షల మంది ఉన్నారు. రోజు 10 మంది 20 మంది అయితే ఈ 2 నెలలు ఎంతమంది ఇస్తారు వీళ్ళు? మొత్తం రద్దు చేసి పాడేయాల, అసలు రాష్ట్రం నుంచి బహిష్కరించాలి వాళ్ళని. పోస్టల్ బ్యాలెట్ ఎవడైతే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఉద్యోగం తీయటం కాదు, రాష్ట్రం అవతల ఎన్నికల టైంలో ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు నాన్ లోకల్ కింద పరిగణించాలి, శిక్ష అలా ఉండాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పట్టుకు పనిచేస్తారు. చూద్దాం సార్. మరి ఏవైనా బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇది టీడీపీ జనసేన సమస్య కాదండి, బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలా. వాళ్ళు రేపొద్దున పోటీ చేసి వాళ్ళు ప్రెజర్ చేసుకోవాలా. మీరు ఎలాంటి వ్యవహారం చేస్తే మనం నిష్పక్షపాతంగా ఉండకపోతే, మనం కనీసం న్యూట్రల్ గా ఉన్నామని అనిపించకపోతే ప్రజలకి మనం దెబ్బైపోతామండి, మన పరువు మళ్ళీ పొత్తులో ఉన్నా కానీ మనం తిరస్కరించారంటే ప్రజలు ఇంకా అంతకన్నా దరిద్రం ఉండదు మనకి అని చెప్పాలా. ఒక రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఒక పార్టీకి వాళ్ళు పునరాలోచన చేసుకోవాలా. ప్రజలు మనసు ఎలా గెలుచుకోవాలా, ఈ అరాచకాన్ని ఎలాగట్టు దొంగోళ్ళతో స్నేహం ఏంటండి బాబు వాళ్ళకి. ఇవన్నీ ఆలోచించుకుంటే కానీ సెట్ అవుద్ది. చూద్దాం సార్. మరి వీళ్ళు ఎవరు ఉద్యోగులు కానీ లేదంటే ఈ బీజేపీ వాళ్ళు కానీ కాస్త తెలుసుకునేసి ప్రజానుగుణంగా వెళ్తే తత్వధర్మంగా, తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా చేసిన శిక్షకి పాపం అనుభవించారు కాబట్టి కాస్త చూసుకునేసి ఈసారి మళ్ళీ అలాంటి పాపాలు చేయకుండా ఉంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.